seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, బాబుకి సెకండ్స్లో బట్టలు కొన్ని తీసుకున్నాను అని చెప్పి. ఫ్లీజ్, ఓవరాల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అది వచ్చింది, ఆ పార్సిల్ వచ్చింది. సో నేను ఓపెన్ చేస్తున్నాను. సెకండ్స్ది కాబట్టి ఎందుకన్నా మంచిది అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. అంటే క్వాలిటీ పరంగా ఎలా ఉంది, మనకి రిసీవ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయి మనం రిపోర్ట్ చేయడానికి ఉంటుంది కదా అన్నట్టుగాని నేను తీసుకున్నాను. నాకైతే అంటే ఓకే అన్నట్టు అనిపించింది. ఓవరాల్స్ అయితే మాత్రం బాగున్నాయి, కానీ కొన్ని బట్టలు అయితే చాలా అంటే బాగా యూజ్డ్ లాగా అనిపించింది అనమాట. లైక్ అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సినంత అవసరం లేదేమో అనేది అనిపించింది. కొన్ని మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి, కొన్ని అలా హాఫ్ బాగున్నాయి, హాఫ్ ఓకే ఇంకా అసలు అంటే ఏదో బాగా వాడేశారు, మనం జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి పనికొస్తాయి అన్నట్టుగా ఉంది. ఒకవేళ అది నేనైతే కనుక ఇది సేల్ చేసేది, నేనైతే ఇచ్చేదాన్నే కాదు. ఎందుకంటే అంత ఓనౌట్ అయిపోయిన తర్వాత సెకండ్స్లో వేసుకుంటారా అని నేను పర్సనల్గా అనుకుంటాను అనమాట. బట్ నాకైతే ఇప్పుడు అవసరం పడింది కాబట్టి నేను ఓవరాల్స్ అయితే పెట్టాను. దాంతోపాటు ఇవి కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను. పర్వాలేదు, సరే ఇంట్లో వేసేద్దాంలే అని అనిపించింది. ఇంకెప్పుడు కూడా నార్మల్ బట్టలు అయితే పెట్టను. వాళ్ళు ఆ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే ఇలాగా అంటే ఎలిసిపోయినాయి అనో లేకపోతే బాగా వాన్ అయిపోయినాయి అనో పెట్టుంటే ఖచ్చితంగా నేనైతే ఆర్డర్ చేసేదాన్ని కాదు. అవి నాకేం అవసరం అదే పెట్టుకునేదాన్ని. సో అది ఫీడ్బ్యాక్. నేను వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఒకవేళ స్వీడన్ నుంచి ఎవరన్నా చూస్తూ ఎవరికన్నా అవసరం అయితే గనక ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలవే కాదు, టాడ్లర్స్వి అప్ టు 10 years వరకు అనుకుంటా పిల్లలది వాళ్ళ దగ్గర ఉన్నాయి బట్టలు సెకండ్స్లోని. సో ట్రై చేయొచ్చు. ప్రతిసారి కొత్తవి కొనలేం కాబట్టి కొన్నిసార్లు ఇలాగ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా ఫాస్ట్గా ఎదిగిపోతారు. మనం తీసుకున్నవన్నీ మనం పెట్టుకుని కూడా ఏం చేసుకోవడానికి ఉండదు. ఇంత దూరాన్ని ఉంటూ మనం ఇండియాలో ఉంటే కనుక ఖచ్చితంగా అది ఎవరికైనా ఇచ్చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు అది చేయడం కష్టం. ఈవెన్ నేను కూడా ఇప్పుడు బుడ్డోడివి బట్టలు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చాలా బాగున్నాయి అన్నమాట కండిషన్. అసలు ఎక్కువ వేసింది లేదు, పెట్టింది లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని అయితే నేను ఇండియా నుంచి తెప్పించుకుని జుబ్బాలే వేయను కూడా వేయలేదు. అవి మేబీ నేను ఇంట్లో వాడేస్తానేమో, ఇంట్లో వేసేస్తాను ఎప్పుడన్నా కొంచెం ఎండగా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ తీసుకున్న బట్టలు అయితే మాత్రం అలానే ఉన్నాయి ఇంటాక్ట్, కానీ వేసుకున్నా కూడా కండిషన్ చాలా బాగున్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అంత చిన్న బట్టలు ఇప్పుడైతే ఎవరికి అవసరం లేదు. సో చూడాలి ఏం చేయాలి అనేది. ఇదొక్కటి నేను ట్రై చేసేసాను, వేసాను అనమాట. ఇదే బ్లాగ్లో మీరు చూస్తారు బుడ్డోడికి ఎలా ఉంది అని చెప్పి. ఇది కొంచెం నాకు ఎలిసిపోయినట్టుగా అనిపించింది, బట్ ఓకే ఫైన్ అనమాట. ఇంతకు అంత గట్టిగా అనుకుంటా అబ్బా. ఇంకా గట్టిగా అరుసగా. సరే ఆమె తిన్నా నేను ఇప్పుడు. ఇంకా అన్ని కబుర్లు. ఏంటి కబుర్లు? ఏంటి? అయ్యో
ఇంకా ఆ రోజు బట్టలు వాష్ ఉండిందనమాట. 2 స్లాట్లు పెట్టారైనా. సో చాలా బట్టలు అయిపోయినాయి. ఇంకా అదే రోజు ఎట్లయినా మడత పెట్టేయాలని చెప్పి ఈయన కింద నుంచి తీసుకురావడం, నేను మడత పెట్టేయడం అనమాట ప్యారలల్గా. సో అదైతే అయింది. బట్టలన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టేశాము. ఇంకా తమ్ముడు వచ్చాడనమాట. ఇది వాల్ డ్రిల్లింగ్, గోడ మీద డ్రిల్లింగ్ కాబట్టి కొంచెం మన డెసిషన్ ఒకటే కాకుండా వాడిది కూడా ఉంటే బెటర్ అని అనిపించింది. సో అందుకని వాడిని రమ్మన్నా అనమాట. అదేంటంటే దేవుడిది కొంచెం పైకి పెట్టేద్దాం అని అనుకున్నాము. ముందరైతే ప్లాన్ చేసుకోలేదు అదంతా అని. సడన్గా అనుకున్నది అనమాట. ఇలాగ కొంచెం పైకి పెడితే బెటర్ కింద నుంచి తీసి అని చెప్పి. అంటే సడన్గా అనుకున్నాము. సరే అని చెప్పి ఇంకా ఐకియాలో చూడడం మొదలెట్టాము. ఈ ప్లాన్ అయితే ఇదైతే నాకు అనిపించింది అనమాట. సరే ఇంకిద్దరం మాట్లాడుకుని అయితే నేను ఆర్డర్ చేయటం అని అదైతే ఫిక్స్ చేసాము. అదే రోజు నేను ఈయన కలిసి కూర్చొని స్టాచ్యూస్, ఫొటోస్ అవన్నీ అయితే పెట్టేసాం అనమాట. మీరు చూద్దరు కానీ ఎలా ఫిక్స్ చేసామంటే ఎలాగా చేసుకున్నాము అని చెప్పి. ఇది మార్చిన తర్వాత లివింగ్ రూమ్ది లుక్కే మారిపోయింది. అసలు చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. అత్తేది మాది ఫోటో కింద పెట్టాను. ఇంకా ఇంట్లో ఎల్ఈడి లైట్స్ కూడా ఉండినాయి. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఏదో ఒకటి చేసి దాన్ని ఎక్కడో దగ్గర పెడదాము అని చెప్పి. సో దానికి టైం వచ్చింది. అనుకున్నాం ఇది ఎలా అయినా సరే ఈ వీకెండ్ అది ఫిక్స్ చేసేసేయాలి అని. సో అది ఇంకా లాస్ట్ ఎండలాగా అనిపించింది మాకు చూస్తుంటే. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మండే నుంచి అంటే ఇవాల్టి నుంచి టెక్నికల్లీ మైనస్లోకి వెళ్తున్నాయి అన్నమాట టెంపరేచర్స్ మార్నింగ్స్. అండ్ సింగిల్ డిజిట్స్లో ఉండబోతున్నాయి. సో ఎండగా ఉంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే అంతా మా కుట్టిగడ టైం మీద ఉంటుంది ఎలా అని చెప్పి ఆ రోజు. సో వెయిట్ చేస్తున్నాము ఎలా ఉంటాడా, బాగానే ఉంటాడా లేదా అని చెప్పి. Cause I don't have a choice. Oh, because I like the boy. Oh, this for what? And everybody tell me for every broken up, please tell me who I am. Cause I don't have a choice. Oh, because I like the boy. ఇంకా ఏంటంటే సాటర్డే వీడికి కటింగ్కి తీసుకుని వెళ్ళారీనా. దేంటిది ఎలా అయినా ఈ వీకెండ్ కట్ చేయించేయాలి అని చెప్పి తీసుకుని వెళ్ళి కటింగ్ చేయించుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా మమ్మీకి డాడీకి వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు అనమాట. 2-3 రోజులు అయిపోయింది మాట్లాడి మమ్మీ వాళ్ళతోటి. ఇంకా సరేలే వీడు కటింగ్ కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళకైతే మాట్లాడుతున్నాము. పెద్దమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు కదా. ఇంకా పెద్దమ్ముడు వాళ్ళ బాబు కియాన ఇంకా వీడు చూసుకుంటున్నారనమాట ఫోన్లోనే ఒకరినొకళ్ళు. ఏంటబ్బా వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అంత ఆలోచిస్తున్నట్టు అంత దీర్ఘంగానే చూస్తూనే ఉన్నాడు రప్పారకుండా. అప్పుడే నిద్రలేసాడు అనమాట వాడు. నేను వీళ్ళు ఇల్లు వచ్చేటప్పటికి ఇల్లు వ్యాక్యూమ్ పెట్టాను, తడిబట్ట పెట్టేశాను. ఆఫ్కోర్స్ పాప హెల్ప్ చేసింది అనుకోండి, అది లేకపోతే నేను ఒక్కదాన్ని నా వల్ల కాదు అన్ని పనులు. ఇంకా టేబుల్స్ అన్నీ, కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్ చేయడం, కిచెన్ క్లీనింగ్ ప్లస్ వంట చేసేసాను అనమాట. ఆ రోజు చిక్కుడుకాయ టమాటా చేశాను. ఇంకా తాలింపు పెట్టాను పిల్లలకి. సో వంటది అయిపోయింది. ఇంకా అందరం స్నానాలు చేసేసి కూర్చున్నాం అనమాట. వీడు కటింగ్ చేసుకుని వచ్చాడు ఈలోపు. ఇంకా మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. ఇంకా సాయంత్రం అయితే బయటకు వెళ్ళాలి అని అనిపించింది తిన్న తర్వాత. ఎందుకంటే ఎండగా ఉంది, మళ్ళీ ఎండ వచ్చుద్దో రాదో చెప్పలేము. ఎండ ఉన్నప్పుడే వెళ్తే మంచిది అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక్కసారి వింటర్ స్టార్ట్ అయిందో పసిపిల్లలతో బయటకు వెళ్ళడం చాలా కష్టం. నాకు పాప టైంలోనే అది అప్పుడు టోడ్లర్, అప్పుడే చాలా ఇబ్బంది అనిపించింది. జాకెట్లని, ఇన్నర్స్ అని, థర్మల్స్ అని, గ్లోవ్స్ అని, క్యాప్లని ఎన్ని లేయర్స్ వేసి తీసి అన్నిటికి చాలా కష్టం అనమాట. సో మామూలుగా ఉన్నప్పుడే వెళ్ళి కొంచెం మనశ్శాంతిగా అలా తిరిగి వద్దాం అని అనిపించింది, అట్లీస్ట్ సెంట్రమ్ వర్క్ అన్నా. సో అనుకున్నాము తిన్న తర్వాత బయలుదేరదాం అని చెప్పి.
అదిగోండి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసుకోవడం. వీడైతే అసలు సైలెంట్గా చూస్తూనే ఉన్నాడు. ఏంటంటే నిద్రకు వచ్చేసాడు అనమాట. నిద్రలో లేపాను కదా, మధ్యలో లేచినప్పటికీ వాడికి ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మంచిగా ఉండుంటే కనుక వాడు మూడు ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చేవాడు అనమాట. మనం ఏం మాట్లాడినా కూడా తిరిగి రెస్పాన్స్ ఇస్తున్నాడు మనకి. సో అలా ఉంది వాడితోటి. ఇంకా మేము లంచ్ చేసాం. లంచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఉయ్యాలో పెట్టేసాను అనమాట. మెలుకుని ఉన్నాడని. ప్రతిసారి ఇలా కుదురుతుందా అంటే అవ్వదు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. వాడు మూడు బాగుంది అన్నప్పుడు నన్ను తినేస్తాడు, లేదు అంటే వాడిని ఒళ్ళో పెట్టుకునే తినాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈయన కలిపిచ్చేస్తారనమాట పాపం. ఇంకా రోజు ఆమ్లెట్ వేసి ఇచ్చారు. సో ఫాస్ట్గా అయితే తినేస్తున్నాను వాడు సరిగ్గా ఉన్నప్పుడు. అండ్ ఇదిగోండి ఇందాక చూపించిన అవుట్ఫిట్ వేసాను అనమాట. ఫ్లీజ్ చాలా బాగుంది. అంటే లైక్ థిక్గా ఉంది. అసలు అంత ఈజీగా చెల్లదు. కార్లోనే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ పర్వాలేదు, ఈ టైంకి పర్వాలేదు అని అనిపించింది. తర్వాత ఎలాగో జాకెట్ వేయాల్సిందే. బయటికి వెళ్దాం కదా అని చెప్పి బయటికి రాగానే చల్ల గాలి, అసలు క్లైమేట్ అంతా ఒక్కసారిగా మారిపోయింది అనిపించింది. అప్పటి వరకు మంచిగా ఎండగుండింది. మేము బయటకు వచ్చి చూసేసరికి మబ్బులు వచ్చేసేసి ఎండంతా పోయిందనమాట. ఏం అర్థం కాలేదు. కానీ పిల్లలు ఏమో మంచిగా తయారైపోయి బయటకు వెళ్తున్నాం, సెంట్రమ్ కన్నా వెళ్తున్నాం, అట్లీస్ట్ కాఫీ అన్నా తాగుదాం అన్నట్టుగా అనుకున్నారు పాపం. సరే ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా ఇంకా అలానే కార్లో కూర్చున్నాము. కూర్చుని ఎక్కడికి వెళ్ళాలి, కాఫీకి అయితే కుదరదు కానీ ఇంకా పిల్లల్ని ఎక్కడో దగ్గర తిప్పాలని సందు చివరి రోస్తా ఉంది కదా, ఇంకా అక్కడికి వచ్చాం అనమాట. ఎలాగో కార్కి డీజిల్ కొట్టించాలి. సో పక్కనే డీజిల్ కొట్టించే స్టేషన్కి వెళ్ళి డీజిల్ కొట్టించుకుని ఇంక ఈ సందు చివరి షాప్కి వచ్చాం అనమాట. సరే ఇంకా హ్యాండ్ వాష్ అవి తీసుకున్నట్టు ఉంటుంది, ఇలా తిప్పినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఆ రోజు అసలు అనుకోలేదు. అంటే ఏదో సరదాగా వెళ్ళాము అలాగా. కానీ కొత్త స్టాక్ వచ్చినాయి అన్నిటిలోని. కొన్ని డబ్బాలు నాకు నచ్చినాయి అనమాట. లైక్ బాక్సెస్, గ్రాసరీస్ పెట్టుకునేవి, 1 లీటర్స్వి, 2 లీటర్స్వి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను కొన్ని, మీతో చూపిస్తాను అది. అండ్ నాకు హ్యాండ్ క్రీమ్స్ చాలా బాగుంటున్నాయి అక్కడ. మంచి దీనిలో ఉన్నాయి అనమాట, తక్కువ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో ఇంకా అది కూడా తీసుకున్నాను. హ్యాండ్ క్రీమ్స్ తీసుకుని చాలా కాలం అయిపోయింది. సో అదొకటి తీసుకున్నాను కానీ రాసుకోవడానికి టైం ఉంటుందో లేదో తెలియదు కానీ మా బుడ్డోడు పక్క నుంచి మాట్లాడుతున్నాడు. సో తీసుకోవడం అయితే తీసుకున్నాను. చూడాలి ఇంకా. కొన్ని బాడీ మిస్ట్లు కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి, అవి కూడా తీసుకున్నాము. అండ్ ఇంటికి రాగానే ఇదిగోండి ఎల్ఈడీస్ ఫిక్స్ చేశాను అనమాట. మావాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు నాతో పాటు వీడియోకి. మీకు అర్థం అవుతుందా? అవునమ్మా, అవును. సో ఎల్ఈడి లైట్స్ అన్నీ ఫిక్స్ చేసేసాము. అదైతే అసలు లుక్కే మారిపోయింది. ఎల్ఈడీస్ పెట్టంగానే చాలా బాగుండింది అనమాట. నేనైతే కాసేపు అలా చూస్తూనే ఉన్నాను వాటంక. ర్యాక్ పెట్టడము, ఈ ఎల్ఈడీస్ లుక్కే మారిపోయింది కంప్లీట్గా. సో పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు, అబ్బా ఎంత బాగుందో అని చెప్పి. ఇంకా నెట్ఫ్లిక్స్లో నాని మూవీ రిలీజ్ అయింది. సో అది కూడా చూద్దాము, వీకెండ్ కదా అని చెప్పి అనుకున్నాము. మంచిగానే ఫాస్ట్గా చిప్స్ అవన్నీ వేసేసుకుని కూర్చున్నారు. అంత కష్టపడి వీళ్ళతో చూస్తున్నారే కానీ నేను చూస్తున్నాను కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు. మా బుడ్డోడు అస్సలకి సరిగ్గా పడుకోకుండా ఊరుకునే అనమాట. అంటే ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ సౌండ్లకి వీడు అస్తమాను లేచిపోవడం. వాడు పడుకుంటే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా చూడడానికి ఉంటుంది, కానీ వాడు పడుకోకుండా అస్తమాను లెగుస్తూ ఉండటంతో ఆ టెన్షన్గా అసలుకి కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట. సో ఇంకా వాడిని చూసుకుంటూ మూవీ చూస్తూ ఏదో అలా సాగింది. ఇంకా ఇదిగోండి ఇలా ఉందన్నమాట లుక్. ఎల్ఈడీస్ పెట్టిన తర్వాత నాకైతే పిచ్చగా నచ్చేసింది అసలు. అండ్ ఎప్పుడైనా కూడా ఇంట్లోని దేవుడు ప్లేస్ అనేది ఎలివేట్ అయ్యి ఒక ఇది ఉంటే కనుక మన లైఫ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అని నా ఇది పర్సనల్గానే. సో హ్యాపీ అనిపించింది. ఇంకా సెటిల్ అయిపోయారు, నా కోసం వెయిటింగ్ అనమాట. నేనేంటంటే అది తీసుకురండి ఇది తీసుకురండి తినడానికి అది ఇది అనుకుంటూ ఈయనేవో కబాబ్స్ అవి తెచ్చారనమాట ఓవెన్లో వేయడానికి.
సో అవి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాం. ఈలోపు మూవీ స్టార్ట్ చేసేలోపు అండ్ మూవీ స్టార్ట్ చేసినాక ఇంకా మూవీలోనే మగ్నం అయిపోయారు. పర్వాలేదు, ఓకే ఓకే, బట్ ఏంటంటే కూర్చోబెట్టింది కాసేపు, బాగా అనిపించింది. ఇంకా సండే మార్నింగ్ సూపర్ ఫాస్ట్గా లేచిపోయి చర్చ్కి అయితే తయారైపోయి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. సండే ఇవాళ చర్చ్కి వెళ్ళాలి, ఎవరు లేగలేదు. నేను ముందర లేచి ఒక బాగా స్నానం చేసి వచ్చాను అనమాట. పాపను లేపాను, బాబుని లేపాను. సో ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేటప్పుడు నేను మ్యాగీ వేసి ఇచ్చేస్తాను. ఆ తర్వాత నిదానంగా నాకు వెనకేస్తా. ప్రతిసారి కొంచెం లేట్గానే వెళ్తాం చర్చ్కి. ఈసారి మాత్రం ఆన్ టైం వెళ్ళాలని గట్టి కూర్చున్నా. చూద్దాం, ట్రై చేద్దాం ఎలాగా అవుద్దా లేదా అని. మీకు కూడా చూపిస్తాను బ్లాగ్లోని. మ్యాగీ వేస్తాను పిల్లలకి. మ్యాగీ అయ్యేలోపు నేను కాఫీ పెట్టేసేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి వీడితో కూర్చున్నాను. ఎందుకంటే వీడు లేసే ఉన్నాడు కానీ ఆడవట్లేదు. సో అమ్మయ్య మంచి మూడ్లో ఉన్నాడు అనిపించింది. పొద్దున్నే లేవగానే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటాడు అనమాట. కానీ వీకెండ్స్ ఏమో మేము తొందరగా లేగాం, వాడు లేచిపోయి కూర్చుంటాడు. మార్నింగ్ నన్ను 4:30కి లేపాడు ఆ రోజు. మార్నింగ్ 4:30 నుంచి 6 వరకు నేను జపం చేస్తూనే ఉన్నాను పడుకోకుండా. ఇంకా అప్పుడు 6కి పడుకుని మళ్ళీ 8కి లేచి మళ్ళీ వెళ్ళి ఇంకా లాభం లేదు, చర్చ్కి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా స్నానం చేసి వచ్చేసాను ఫాస్ట్గాని. నేనైతే పిల్లలకి వేసాను మ్యాగీ, కానీ నాకు ఈయనకి మాత్రం ఈయనే వేసారు. ఎందుకంటే మాకు కొంచెం స్పైసీగా కావాలి. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా మసాలా తోటి ఈయనే వేసారనమాట. సో అది అలా అద్దంలో చూసుకుంటూ వీడియో తీసి అన్నాళ్ళు ఏందో అని అనిపించింది. నేను ఆ వీడియో చేస్తుంటే ఇంకా అద్దాలు ఏంటి అలా ఉన్నాయని అనుకోవద్దు, ఎందుకంటే అసలు టైమే లేదు. ఇల్లైతే క్లీన్ చేశాను కానీ అద్దాలు క్లీన్ చేసేంత టైం లేదు బాబోయ్. టైంకి ఆ రోజు చర్చ్కి వెళ్ళామన్నమాట. ప్రతి వారం లేట్ అయ్యి ఎక్కడెక్కడో కూర్చుంటాము ఒక్కొక్కళ్ళమని, లేదా ఒక దగ్గర కూర్చున్నా వేరే అంటే కింద పైన ఉంటాయి అన్నమాట. 2 స్టేర్స్ ఉంటాయి చర్చ్లోని, పైకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఈయనకేమో కిందంటే ఇష్టము, ఎందుకంటే ఎదురుగా ఉంటుంది అని చెప్పి. సో ఆ రోజు ఏంటంటే లక్కీగా అందరము టైంకి తయారైపోయాం అండ్ టైంకి బయలుదేరాము. సో ప్లేస్ దొరికింది. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. కంటే ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కూడా ప్రేయర్ అనేది అటెండ్ అయితే ఆ ఫీలింగే వేరే ఉంటుందబ్బా అసలు. మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేయర్ అయింది. తర్వాత బాబుకి క్లాస్ ఉండింది అనమాట, క్యాటకిజం క్లాస్ ఉండింది. సో వాడైతే ఉండిపోయాడు. ఇంకా నేను పాప అయితే వచ్చి ఫాస్ట్గా వంట చేసుకోవాలి. అండ్ పాప ఇంటి దగ్గర కూర్చుని ఉంటే నేను వంట చేసేసి పెడతాను అని అనుకున్నాము. ఎందుకంటే వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి చర్చ్ అయిపోయి 1:30 అలా అవుద్ది అనమాట. సో టైం పడుతుంది కదా, మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత నిదానంగా మొదలెట్టడం కన్నా నేను ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని అనిపించింది. అవునమ్మా, అందుకని చెప్పి ఇంకా నన్ను అయితే డ్రాప్ చేస్తారు వచ్చి. సో ఫాస్ట్గా ఏం చేయగలం, ఎగ్ పోర్ట్ ఒక్కటే. సో అందుకని ఇంకా పోర్ట్కి మొదలెట్టేసాను. ఎంత ఎగ్జైటింగ్గా వీడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడో చూడండి. అవును కుటుంబ, అవునవును. సో పాప అలాగా ఆడిపిస్తూ ఉంటే వాడిని నేను ఇంకా అటు వెళ్ళి వంట చేసుకుంటున్నాను. మధ్యలో మాత్రం వాడికి పిచ్చ కోపం వచ్చేసింది. చూడండి ఎలా అరుస్తున్నాడో. నీకు అయ్యో లేదు, సరే తీసుకుంటున్నా. సో వంట చేసుకున్నాము, తిన్నాము. తర్వాత ఏంటంటే ఈయన చెత్త అది గార్బేజ్ సార్ట్ అవుట్ చేసేసి పడేయడానికి వెళ్తున్నారు. అండ్ మండే నుంచి టెంపరేచర్స్ మైనస్లోకి వెళ్ళబోతున్నాయి. అఫీషియల్లీ మార్నింగ్ టైమ్స్ మైనస్లో ఉండబోతున్నాయి. సో ఏంటంటే వింటర్ జాకెట్స్, థర్మల్స్ అవన్నీ కింద స్టోరేజ్లో పెట్టేసాను అనమాట నేను డెలివరీకి ముందు. సో అవన్నీ అయితే తీద్దాము, తవ్వకాల్లోంచి బయటికి తీయాల్సిందే ఇక అని అనిపించింది. సో దానికైతే వెళ్తున్నారు ఈయన. గార్బేజ్ పడేసేసి అది తీసుకొద్దామని. నేను ఇందాక బాక్స్ చూపించాను కదా, అక్కడ కందిపప్పు వేసి, సో అయ్యే అనమాట తీసుకున్నది. అవి తీసుకున్నాము. ఎంత 49 క్రోనా ఎంత పడింది, నయం అనిపించింది. క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉందని అనిపించింది. సో అదైతే తీసుకున్నాము. నేనేంటంటే నెక్స్ట్ డేకి పాలకూర పప్పు పెట్టేస్తున్నాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేసేస్తాను, పాలకూర పప్పు పెట్టేస్తాను.
సో యా అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. మా బుడ్డోడు వాయిస్ ఓవర్ కూడా నచ్చితే కనుక వీడియోని ఎక్స్ట్రా లైక్స్ తోటి కొంచెం లవ్ పెంచండి. నేనైతే ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.